స్వాగతం. సిరికొండ మండల కేంద్రంలో గల శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో 89వ తాళ సప్తభజన ప్రారంభించారు. తాళ సప్తభజన ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే ఈ సమయంలో పంట పొలాలకు చీడ పురుగులు ఆశించకుండా పంటలు సమృద్ధిగా రావాలని 7 రోజులు భక్తి శ్రద్ధలతో తాళ సప్తభజన చేస్తారని ఆలయ అర్చకులు శ్రీకాంత్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ సప్తభజన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. भगवान की जय। हर नमो पार्वती पदे हर 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 महादेव हर। శ్రీరామేశ్వర భగవాన్ की जय। మన సిరికొండ గ్రామంలో ఈరోజు శ్రావణ మాస బహుళ పాడ్యమి అనగా నిన్నటి రోజున రాఖీ పౌర్ణమి జరిగింది. ఈరోజు శ్రీ నీలకంఠేశ్వరాలయము శ్రీ లంకరామేశ్వర స్వామి ఉపదేవాలయంలో 89వ వార్షిక తాళ సప్త భజన కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి అనుగ్రహంతో ప్రారంభం చేయడం జరిగింది. ఈ యొక్క సప్తభజన ఎందుకు చేస్తామంటే ప్రతి శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పర్వదినాలు వస్తాయి. నాగుల పంచమి, రాఖీ పండుగ, మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, శ్రీకృష్ణాష్టమి, గోపాల కాలువలు, ఇలా ఎన్నో రకాలుగా వ్యవసాయానికి ముడిపడి ఉన్నటువంటి పండుగలే. చివరికి పొలాల అమావాస్య వస్తుంది. అందరూ వ్యవసాయదారులందరూ ఎడ్ల పొలాల అమావాస్యను చాలా విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో 89వ తాళ సప్తభజన కార్యక్రమం ప్రారంభమైంది. 7 రోజులు ఉంటుంది ఈ కార్యక్రమం. వారం రోజు ఈ ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు మొదలుపెట్టినటువంటి తాళ సప్తభజన ప్రతి ఒక్క భక్తుడు ఒక్కొక్కరు కొన్ని కట్టడితోని గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఇలా తంబూర వేసుకోవడం, వీణ వేసుకోవడము, తాళం శబ్దం చేస్తూ ఉండడం. 8 రోజులు వరుసగా జరుగుతూ ఉంటుంది రాత్రింపగలు బ్యాచుల పూర్వకంగా. ఇది చేసిన తర్వాత చివరికి గోపాల కాలువలు అనేటువంటిది ఉట్టి కొట్టడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. స్వామివారిని ఉత్సవమూర్తి ఉంటుంది. స్వామివారి ఉత్సవమూర్తి గ్రామ పురవీధుల్లో ఊరేగించడం జరుగుతుంది చివరి రోజున. ఈ నామ సంకీర్తన చేయడం ఎందుకయ్యా అంటే పాడి పంటలు క్షేమంగా వచ్చి, వర్షాలు అనుకూలమైనటువంటి సమయంలో వచ్చి, పంటలకు కొన్ని రకాల చీడలు వస్తుంటాయి ఈ కాలంలో. ఆ చీడలు తొలగిపోవాలనేటువంటి ఉద్దేశానికి కూడా మనము ఈ సప్తభజన భక్తిపూర్వకంగా నిర్వహించుకోవడం జరుగుతాము.